విచారణే కానీ శిక్షలేవి? ఏళ్లు గడుస్తున్న కొలిక్కి రాని ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులు, విఫలమవుతున్న దర్యాప్తు సంస్థలు. విఫలం లేదు, ఏమి లేదు. ఆ దర్యాప్తు సంస్థలకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే కదా వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేసి. ఇప్పుడు పేపర్ లీకులు ఎవరు చేస్తారండి? పేపర్ లీకులు చేసేది కార్పొరేట్ కాలేజీలు, కార్పొరేట్ స్కూళ్ళు, ఈ విద్యా సంస్థలు. వాళ్ళ వెనకాల ఉన్న పొలిటికల్ పార్టీలు, ప్రభుత్వంలో ఉన్న నాయకులు, వీళ్ళే ఉంటారు, వీళ్ళ చుట్టూలే ఉంటారు. పై స్థాయిలో ఉన్నోడు పేపర్ లీక్ చేసినప్పుడు, వాడు అధికారానికి దగ్గరగా ఉన్నోడు అయినప్పుడు ఆ విచారణ ముందుకు ఎట్లా పోతుంది? పోదు. ఇది ఎవడో సామాన్యుడు ఎవడో చేస్తే వాడిని తీసుకుపోయి లోపలేస్తారు, కేసు విచారణ జరుగుతుంది తప్ప అవుతుంది. కానీ ఈ పేపర్ ఎక్కడి నుంచి లీక్ అవుతుంది? ఇంటి దొంగలు ఇంట్లోంచే లీక్ అవుతుంది. అంటే ఎక్కడైతే తయారైద్దో, ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళ దగ్గర నుంచే లీక్ అవుతుంది. ఇక్కడ ఇంకొక మనం భయంకరమైన విషయము, రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ పేపర్ దాంట్లో అసలు ఎవరు ఆ పేపర్లు తయారు చేసే దాంట్లో ఉన్నారన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఏ వర్గం వాళ్ళు ఉన్నారు, ఏ ఐడియాలజీ వాళ్ళని ఈ మధ్యకాలంలో పేపర్లు తయారు చేసే దాంట్లో పెడుతున్నారు. ఇది చాలా ప్రమాదం ఈ దేశానికి. దీని మీద కూడా ఫోకస్ చేయాలి. ఇప్పుడు ఎందుకు విచారణ ముందుకు పడతలేదంటే పెద్ద పెద్ద దొంగలు ఉన్నారు కాబట్టి. దీని విచారణ అంతే ఆనే ఉంటుంది. అది ఇగో నడి రోడ్డు పైన ఓఎంఆర్ షీట్లట. టీజీపీఎస్సీ పరిపాలనా వైఫల్యం. 2018 నాటి వసతి గృహ సంక్షేమాధికారి పరీక్షల పత్రాలు మొత్తం బహిర్గతమైనాయట. విచారణకు సిద్ధమైన ఇంటెలిజెన్స్, టీజీపీఎస్సీ వర్గాలు ఎట్లా బయటకు వస్తాయి? ఎట్లా రోడ్డు పాలైతాయి అవి? ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేపట్టే టీజీపీఎస్సీలో పరిపాలనా వైఫల్యం బయటపడ్డది. అత్యంత పగడ్బందీగా రహస్యంగా ఉండాల్సిన ఒరిజినల్ ఓఎంఆర్ జవాబు పత్రాలు నడి రోడ్డు పైన దర్శనమిచ్చాయి. వసతి గృహ సంక్షేమాధికారి పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షలకు సంబంధించి అభ్యర్థి పేరు, హాల్ టికెట్, పేపర్ కోడ్, ఇన్విజిలేటర్ల సంతకాల వివరాలతో కూడిన పత్రాలు 1 కాదు 2 కాదు వేల సంఖ్యల్లో ఓఎంఆర్ షీట్లు రోడ్డుపైన పడేశారు. శనివారం రాత్రి హైదరాబాద్లోని పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే శివరాంపల్లి చౌరస్తా నుంచి ఆరాంఘర్ అండర్ పాస్ వరకు కుప్పలుగా ఈ పత్రాలు కనిపించడంతో ఆ మార్గంలో వెళ్తున్న వాహనదారులు వాటిని సేకరిస్తూ ఫోటోలు తీసుకుంటూ కనిపించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకుని వాటిని తీసుకొని సీజ్ చేశారు. ఎట్లొచ్చినాయి బయటికి? టీజీపీఎస్సీ ఆఫీస్ గీడుండే గాడిదాకి ఎట్లా పోయినాయి? సాధారణంగా ఏదైనా నియామక ప్రక్రియ ముగిసిన తర్వాత 3 ఏళ్లకు వాటిని స్క్రాప్ చేస్తారట. ఇందుకోసం పత్రాలు చిన్న ముక్కలుగా చేసి వాటిని రీసైక్లింగ్ చేసి పంపించాలి. వివాదాలు ముగియడంతో 2018లో జరిగిన వసతి గృహ సంక్షేమాధికారి పోస్టుల నియామక ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు నిర్ణయించారు. స్క్రాప్ చేయాల్సిన వాటిని నిబంధనలు పాటించకుండా రీసైక్లింగ్ కోసం విజయవాడ తరలిస్తుండగా రోడ్డుపై పడిపోవడంతో గోప్యత లేకుండా పోయింది. విషయం తెలుసుకున్న టీజీపీఎస్సీ ఎలా పొరపాటు జరిగిందో గుర్తించే చర్యలు మొదలుపెట్టింది. ఇప్పటికే పోలీసులతో సహా ఇంటెలిజెన్స్ వర్గాలు రంగంలోకి దిగినాయి. ఈ ఘటనకు బాధ్యుడైన కాంట్రాక్టర్ జబ్బార్ను అత్తాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రీసైక్లింగ్ కోసం విజయవాడకు తరలిస్తుండగా వాహన డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా రోడ్డుపై పడిపోయినట్లు విచారణలో వెల్లడైంది. అంటే ఇట్లా పేపర్లు అన్ని తీసుకుపోయి ఇట్లా ఇసిరేసిరా, దాంట్లో ఇట్లా ఇసిరేస్తే గాలి కొట్టుకొచ్చి రోడ్ల మీద పడ్డాయా? ఆ పేపర్లు తీసుకుపోయి ఒక పెట్టెలోనో బాక్స్లోనో ఏదో ఒకటి దగ్గర సెట్ చేసే ఉంటాయి కదా, మరి అట్లా ఇట్లా ఎట్లా పడ్డాయి రోడ్ల మీద? విచారణ చేయిస్తున్నాం. ఏం విచారణ? మీ బొంద విచారణ. అసలు ఈ దేశంలో, ఈ రాష్ట్రాల్లో ఎగ్జామ్స్ అంటే అది ఇక నమ్మకం లేకుండా పోయింది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నమ్మకం లేదు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నమ్మకం లేదు. ప్రశ్నాపత్రాల లీకేజీని అడ్డుకోవడంలోనే కాదు, తదనంతరం జరిగే దర్యాప్తుల్లో కూడా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఎంతో పగడ్బందీగా తయారు చేసే ప్రశ్నాపత్రాలను కొద్దిమంది నేరస్తులు లీక్ చేస్తుంటే దర్యాప్తు సంస్థలు మాత్రం నిందితులకు శిక్ష పడేలా చేయడంలో విఫలమవుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో బయటపడ్డ పీజీ మెడికల్ కుంభకోణం, తెలంగాణ ఏర్పడ్డాక ఎంసెట్ 2 ప్రశ్నాపత్రం, గ్రూప్ 2 ప్రశ్నాపత్రాల లీకేజీల వ్యవహారమే ఇందుకు నిదర్శనం. ఎంతో కష్టపడి రేయింబవళ్లు సన్నద్ధమై పరీక్ష రాసిన తర్వాత పేపర్ ముందే లీక్ అయిందని తెలిస్తే, రాసిన పరీక్షను ప్రభుత్వం రద్దు చేస్తే విద్యార్థుల బాధ వర్ణనాతీతం. తాజాగా నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీకేజీపై యువత అంత ఆగ్రహంగా ఉండడానికి కారణం కూడా ఇదే. తెలంగాణ విభజనకు కాస్త ముందు అంటే 2014 ఫిబ్రవరిలో నిర్వహించిన పీజీ వైద్య విద్యా ప్రశ్నాపత్రం లీక్ అయింది. బెంగళూరులో ప్రశ్నాపత్రం ముద్రించగా అందులో పనిచేస్తున్న ఉద్యోగిని మచ్చిక చేసుకున్న నిందితుడు రాజగోపాల్ రెడ్డి ప్రశ్నాపత్రం బయటకు తెచ్చిండు. ప్రైవేటు వైద్య కళాశాలను సంప్రదించి
ఎంపిక చేసిన అభ్యర్థులకు ఒక్కొక్కరికి 1.5 కోట్ల నుంచి 2.5 కోట్ల వరకు ప్రశ్నాపత్రాన్ని అమ్మిండు. సిఐడికి అందిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరపగా భాగోతం బయటపడ్డది. విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఈ పరీక్ష నిర్వహించింది. ఈ కేసు ఏమైంది మరి? ఎవడైతే ముందుగా అనిపిస్తాడో ఆ లీకేజ్ టైం వాడిని మాత్రం అరెస్ట్ చేస్తారు. గానే ఉంటుంది అది. ఇప్పుడు అందులో ఎవడున్నాడు? ప్రైవేట్ కాలేజ్ ఉన్నది అందులో. ఎవందా కాలేజ్? ఆ పేపర్ వానికి ఎట్లా పోయింది? దాని తర్వాత 2016లో జరిగిన ఎంసెట్ 2 ప్రశ్నాపత్రం లీకేజ్, దాని కేసు కూడా 7 దాన్నే ఉన్నది. 2016 జూలై 25వ తేదీన కేసు నమోదు చేసిన సిఐడి పేపర్ ముద్రించిన ఢిల్లీలోని ఒక ముద్రణా సంస్థ నుంచే లీక్ అయిందట. వారణాసికి చెందిన ప్రధాన నిందితుడు శివ్ బహదూర్ సింగ్ ప్రధాన నిందితుడు. దీనికి సంబంధించి 90 మందిని అరెస్ట్ చేసిన సిఐడి 4 ఏళ్ల తర్వాత 2020లో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో ప్రస్తుతం నిందితుల వాంగ్మూలం నమోదు చేస్తుండగా ఇతర రాష్ట్రాలకు చెందిన కీలక నిందితులు పరారీలో ఉన్నారు. అసలు ప్రశ్నాపత్రం బయటకు తెచ్చింది, పంపిణీ చేసింది ఇతర రాష్ట్రాల నిందితులే కాబట్టి వారి వాంగ్మూలం నమోదు చేయకుండా న్యాయ విచారణ పూర్తి చేయడం సులభం కాదు. 2023లో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ ప్రశ్నాపత్రం ముందుగానే లీక్ అవగా దర్యాప్తునకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసింది. పబ్లిక్ సర్వీస్ కార్యాలయంలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగి ప్రశ్నాపత్రం బయటకు తెచ్చి విక్రయించాడు. సకాలంలో అభియోగ పత్రాలు దాఖలు చేసినప్పటికీ ఇంకా న్యాయ విచారణ మొదలు కాలే. దాంతో ప్రశ్నాపత్రాల లీకేజీ నిందితులంతా బెయిల్ మీద బయటకు వచ్చారు. ఎంసెట్ 2 లీకేజీ నిందితుడు శివబహదూర్ సింగ్ అయితే ఆ తర్వాత పంజాబ్ పోలీసుల నియామక పత్రం లీక్ చేసి మరోసారి దొరికిందట. 2016లో పేపర్ లీక్ చేసినాడు, మళ్ళీ లీక్ చేసిండు రెండోసారి కూడా. ఏంది ఇది? ఎందుకు ఇవి ఈ లీకేజీల కేసులు తేలవంటే దాని వెనకాల పెద్ద పెద్ద శక్తులు ఉంటాయి. లీక్ చేసిన దాంట్లో ముందుగా ఈ ప్రైవేట్ కాలేజీలు, స్కూల్ ఇందులో ప్రధానంగా భాగస్వాములు అయి ఉంటారు. ఇన్స్టిట్యూషన్స్ భాగస్వాములు అయి ఉంటాయి.